హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా మే నెల 2024 కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. భారతదేశ పాలనలో సివిల్ సర్వీసులను ఉక్కు చట్టంగా పరిగణిస్తారు. అలాంటి వ్యవస్థను సరికొత్తగా ఆవిష్కరించాల్సిన అవసరం ఉందంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన అనుభవాలతో రాసిన పుస్తకం ఏది అని అడిగాడు. ఆన్సర్ జస్టిస్ ఏ మెర్సినరీ, నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి నార్వే సమీపంలోని సాల్వ్బర్డ్ దీవిలో విత్తనాల నమూనాలను భద్రపరుస్తున్న వారికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2024 లభించింది. దాదాపు 12.5 లక్షల విత్తనాల నమూనాలను భద్రపరిచిన ఆ విత్తన బ్యాంక్ నిర్మాతలు ఎవరు? ఆన్సర్ కేరీ ఫోలర్ జెఫ్రీ హటిన్. నెక్స్ట్ క్వశ్చన్, బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో చందు ఛాంపియన్ అనే చిత్రం రూపొందుతుంది. బజరంగి భాయిజాన్, ఏక్తా టైగర్ చిత్రాల ఫేమ్ కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎవరి జీవితం ఆధారంగా నిర్మిస్తున్నారు? ఆన్సర్ భారతదేశ మొదటి పారా ఒలింపిక్ స్వర్ణ పతాక విజేత మురళీకాంత్ పేట్కర్ పేరు మీద నిర్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో తొలిసారి పంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తొలి వ్యక్తి మృతి చెందారు. అతని పేరు? ఆన్సర్ రిచర్డ్ స్లీమాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీని ప్రతి సంవత్సరం మే 22న జరుపుతారు. కాగా 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ బీ పార్ట్ ఆఫ్ ది ప్లాన్. కోవిడ్-19 అనేది ప్రపంచ ఆయుర్దాయం రేటుని దశాబ్దం వెనుకకు జరిపిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఇటీవల తెలిపింది. కాగా WHO ప్రకారం ప్రస్తుత ప్రపంచ ఆయుర్దాయ రేట్ ఎంత? ఆన్సర్ 70.2 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, మే 22, 2024న జరిగిన సైబర్ సురక్ష 2024 ఎక్సర్సైజ్కి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. కాగా ఈ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసేందుకు షాలో అక్విఫేర్ మేనేజ్మెంట్ మోడల్ని పైలట్ ప్రాజెక్టుగా ఏ నగరం ప్రారంభించింది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రకటించిన అసోసియేషన్ ఆఫ్ టాలెంట్ డెవలప్మెంట్ బెస్ట్ అవార్డ్స్ 2024లో ఎన్టీపీసీ ఏ స్థానంలో నిలిచింది? ఆన్సర్ 3వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన గ్రహాల అమరిక అంటే ఏమిటి? ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ ఇటీవల మే 28, 2024 రుద్రం 2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది ఏ రకమైన క్షిపణి? ఆన్సర్ ఎయిర్ టు సర్ఫేస్. బహుళ జాతీయ సైనిక వ్యాయామం రెడ్ ఫ్లాగ్ 24 ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ USA. ఇవి 1975 నుంచి నిర్వహించబడుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం గుట్కా, పాన్ మసాలాపై 1 సంవత్సరం నిషేధం విధించింది? ఆన్సర్ తెలంగాణ. మే 24, 2024 నుండి ఈ నిషేధం కొనసాగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ కోసం భారత సైన్యం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ IOCL. నెక్స్ట్ క్వశ్చన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల కర్ణాటకలోని ఏ నగరంలో రాక్ ఆర్ట్ యొక్క మొదటి సాక్ష్యాన్ని కనుగొన్నారు? ఆన్సర్ మంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్, R21 మ్యాట్రిక్స్ M వ్యాక్సిన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది? ఆన్సర్ మలేరియా. నెక్స్ట్ క్వశ్చన్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకారం భారత్లో గంగా డాల్ఫిన్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ ఆఫ్ గర్ల్స్, ఉమెన్ హూ డూ యూ థింక్ యు ఆర్, ద మూన్స్ ఆఫ్ జూపిటర్ తదితర ప్రసిద్ధ రచనలతో ప్రతిష్టాత్మక నోబెల్ సాహిత్య పురస్కారం గెలుచుకున్న రచయిత్రి మే 14న మరణించారు. ఆమె ఎవరు? ఆన్సర్
ఎలిస్ మన్రో 92 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, T20 మ్యాచ్లు అంటే బ్యాటర్లకు పండుగ, పరుగుల మీద పరుగులు, రికార్డుల మీద రికార్డులు హోరెత్తాయి. అలాంటిది ఓ జట్టు మాత్రం T20 మ్యాచ్లో కేవలం 12 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు ఇది. ఆన్సర్ మంగోలియా, జపాన్పై. నెక్స్ట్ క్వశ్చన్, ఒకప్పుడు భారతీయ రహదారుల మీద రాజసంతో దూసుకుపోయిన ఓ కారు మళ్ళీ మార్కెట్లోకి రానుందని వార్తలు వచ్చాయి. ఆ బ్రాండ్ ఇది. ఆన్సర్ హిందుజా మోటార్స్ అంబాసిడర్. నెక్స్ట్ క్వశ్చన్, మే 13న అమెరికా అధ్యక్ష నివాసం వైట్ హౌస్లో ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయి, పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుడి సలహా సంఘం సమావేశం జరిగింది. ఇందులో ఓ ప్రసిద్ధ భారతీయ గీతాన్ని ఆలాపించారు. ఓ భారతీయ వంటకాన్ని అతిథులకు రుచి చూపించారు. అవి ఇవి. ఆన్సర్ గీతం సారే జహాసే హచ్చా, వంటకం పానీపూరి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో ప్రారంభించబడింది? బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని నేషనల్ డెజర్ట్ పార్క్లో ఇటీవల నిర్వహించిన వార్షిక వాటర్ హోల్ సర్వేలో ఎన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు కనిపించాయి? ఆన్సర్ 64. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్షిప్స్లో బంగారు పథకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్ ఎవరు? ఆన్సర్ దీపా కర్మాకర్. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25లో ఆర్థిక పోషణ కోసం యుకాలిప్టస్ చెట్లను నాటాలని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది? ఆన్సర్ కేరళ. ఇటీవల యునైటెడ్ నేషన్స్ మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ ఫర్ ద 2023ని ఏ భారతీయ శాంతి పరిరక్షకుడు అందుకున్నారు? ఆన్సర్ రాధికా సేన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ బాల్ భవన్లో ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సమ్మర్ ఫియాస్టా 2024ని ప్రారంభించింది? ఆన్సర్ విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన K9 వజ్ర అంటే ఏమిటి? K9 వజ్ర అంటే ఏమిటి? ఆన్సర్ స్వీయ చోదక ఫిరంగి వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ లక్ష్మీకాంతారావు. నెక్స్ట్ క్వశ్చన్, సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో 65 భారతీయ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఐఐఎంలు చోటు దక్కించుకున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా 410వ ర్యాంకుతో ఇండియాలో మొదటి ర్యాంక్ సాధించిన సంస్థ ఇది? ఆన్సర్ ఐఐఎం అహ్మదాబాద్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్, కాలిఫోర్నియాలోని సాక్రమెంటో కౌంటీ సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు? ఆన్సర్ జయా బాదిగా. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. అయితే ఆయన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది ఎన్నోసారి? ఆన్సర్ 4వసారి. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు. ప్లీజ్ ఫ్రెండ్స్, వారంలో 2 సార్లు కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తున్నాయి. మీరు చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.